చిలియన్న కసటే I know bring it to the might of Jesus Christ of Nazareth. వాక్యం చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభం తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దేవుడే రాకడ గురించి అనేక సూచనలు చెప్తాడు. కాబట్టి లోకం ఎలాగా ఉంటుందని, కాబట్టి వాటిల్లో దేవుడు నోహు దినముల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ మెయిన్ విషయం ఏంటంటే, నోహు వీళ్ళు హృదయంలో మనసులో అంతా చెడి ఉన్నారు, వీళ్ళ ఆలోచనలోనూ వీరు ఉద్దేశించే భావం అంతా కాబట్టి నాకు అనుగుణంగా లేదని. కాబట్టి మనుషులు లోకం ఎప్పుడు అంతమవుతుందంటే, మనుషులు కాబట్టి క్రియల్లో చెడిపోవడం ఒక వంతు అయితే, అది ఆలోచనల్లో అధికంగా చెడిపోయి మనిషి ఊహా తలంపు అంతా చెడిపోయినప్పుడు మనుషులది. కాబట్టి అంతమనే తొందరగా వస్తుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక మాట అన్నాడు దేవుడు, నేను బాల్యదిన వాక్యం చదువుతాను, దురాలోచన చేయవాడిని యెహోవా నీతిమంతుడుగా ఎంచబడ్డు అని అన్నాడు. కాబట్టి ఎక్కువ చెడు తలంపులు, కాబట్టి ఎక్కువ దుష్ట ఆలోచనలు ఆలోచించేవాడిని నేను. కాబట్టి అప్పుడు నేను భలే బాధపడేవాడిని. కాబట్టి దీన్ని ఎలా దేవుడి దృష్టిలో మనం ఇష్టడై ఉండడం, దోషి అయిపోయాం మనం అని. కాబట్టి అనేక విషయాలు ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి హేమంత్ గారు చెప్పారు. కాబట్టి రాకడనేది, కాబట్టి ప్రాఫిట్ హేమంత్ గారు, కాబట్టి యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు మీరు. ఆయన హేమంత్ గారు తెలుసుంటారు, వెల్ నోన్ ప్రీచర్ ఆయన. కాబట్టి రాకడనేది ఈ తరం వారు నేను వచ్చేదాకా చూస్తారని యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం 1948లో ఇజ్రాయెల్ రిస్టోర్ అయింది. కాబట్టి దేశంగా ఫామ్ అయింది కనుక అప్పటి నుంచి లెక్కేసుకుంటే, కాబట్టి ఇంకా 100 తరములు, ఒక తరం అనేది కాబట్టి దేవుని లెక్కలో. కాబట్టి నోహు, అదే అబ్రహాం కాలంలో చెప్తాడు దేవుడు, కాబట్టి 4 తరములు బానిసత్వంలో ఉంటారు అని దేవుడు యెహోవా ప్రభు అబ్రహాంకి బోధించినట్లు. 4 తరాలు అన్నప్పుడు ఒక తరం 100 ఉంది మినిమం దేవుడి లెక్కలో. కాబట్టి నోహు కాలంలో 120 ఉండింది, అది కూడా ఒక తరంగా వేసుకోవచ్చు. ఆయుష్ అక్కడికి తగ్గించడం 70, ఇప్పుడు ఒక తరం అంటే 70 ఏళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే కాబట్టి దావీదు కాలం నుంచి ఆయుష్ 78 అంటే కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మానవాళి అదే రీతిగా ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్ గాడ్. కాబట్టి జనరేషన్ లైమ్ అయిపోతుంది అని. కాబట్టి అనేక సూచనలు. కాబట్టి నేను కూడా ఒక దైవజనుడిని, కాబట్టి దైవ సేవకుడిని, కాబట్టి అంత పాపులర్. కాబట్టి సైతాను బ్యాక్లాగ్స్ పెడుతుంది, కాబట్టి వేస్ వాడుకుంటుంది. కాబట్టి నేను ఒకటి చెప్తాను, మనిషి జీవితంలో ప్రెషర్స్ ఎక్కువ, టెంప్టేషన్స్. కాబట్టి శోధనలు, ఆత్మీయంగా శోధనలు, దేవుడిని విశ్వసించనీయకుండా, దేవుడు ఒక పాపాన్ని విడిచిపెట్టి జీవితాన్ని నీతిగా జీవించాలి. కాబట్టి లోకంలోకి వెళ్ళకూడదు. కాబట్టి దేవుడిని అనుసరించాలి, దేవుడిని తెలుసుకోవాలి అన్నప్పుడు వచ్చే శోధన నిజమైన శోధన. ఆ శోధనలో నువ్వు నిలబడినట్లయితే, కాబట్టి అనేక రోజుల నుంచి లైవ్ ఇవ్వటం లేదు. కాబట్టి అనేక ప్రెషర్స్, బ్యాటిల్స్ కాబట్టి ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ఫిజికల్గానే లైఫ్లో ఎదుర్కోవడం అనేది ఒక వంతు అయితే, కాబట్టి సైతాను మైండ్ని అటాక్ చేస్తుంది, మెంటల్గా మనుషుల్ని. కాబట్టి ఒకరోజు దేవుడితో వాదం పెట్టుకోను ఒక 1 వీక్ నుంచి. కాబట్టి దేవుడా, కొండలను సహితం నువ్వు పిగిలించగలవంట కదా. కాబట్టి నువ్వు ఆవగింజంత విశ్వాసం అంటే కొండల సముద్రంలో పడమంటే పడుతుంది కదా. కాబట్టి నువ్వు చెప్పిన కార్యమే భూమి పుట్టిన మొదలుకొని, కాబట్టి సమస్యలు కదులుతున్నాయి, చిన్న చిన్న సమస్యలు, ఆశలు తీరిపోతున్నాయి. కానీ పెద్ద సమస్యలు వస్తే తీరుతుందని కాబట్టి కొండని నువ్వు భూమి మీద కదిలించినట్టే ఉన్న ఆధారం ఉందని నేను దేవుడిని అడిగినప్పుడు, కాబట్టి ఒక దైవజనుడు ప్రాఫిట్ రవి అని ఒక ఆయన ఫాలో అవుతాను, హైదరాబాద్ ఆయన్ని. కాబట్టి మల్కాజీర్ అనుకుంటారు. కాబట్టి ఆయన వాక్యం పెట్టాను, దేవుడితో వాదిస్తూ ఉన్నాను, కొండను ఎక్కడ కదిలించావు, నువ్వు కొండను ఎక్కడ కదిలించావు. సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక కాలంలో, కాబట్టి ఒక దైవజనుడు, దైవ సేవకుడు ఉన్నప్పుడు, ఆయన వెళ్ళిన ప్రీచరు ఆ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి, ఆయన కూడా ప్రెసిడెంట్ కూడా ఆ బైబిల్ రీడరే. కాబట్టి అతను బాగానే చదివేవాడు. కాబట్టి బైబిల్ కొద్దిగా అవగాహన ఉంది, కానీ దేవుడి మీద అంత విశ్వాసం లేదు. కాబట్టి ఒక మాట అన్నాడు ఈ దైవజనుడు, కాబట్టి మా దేవుడు కొండలను కూడా పగిలిస్తాడు అని అన్నప్పుడు, కొండలు కూడా దేవుడు పిగిలిస్తాడు అన్నప్పుడు, కాబట్టి సరే కొండలను కదిలిమని చెప్పు, కొండలను కూడా కదిలిచ్చేస్తాడు అన్నప్పుడు కదిలించమని చెప్పు, నేను దేవుడిని విశ్వసిస్తాను, దేశాన్ని కూడా దేవుళ్ళలోకి నడుపుతానని ఆ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు, కాబట్టి దైవజనుడు నేను ఏదో మాట వరుస చెప్పేశాను నేను. కాబట్టి ఆ విశ్వాసం నాకు ఉందైనప్పటికి కూడా, ఇది కానీ ప్రెసిడెంట్ గారు ఇలా అంటున్నారు అని చెప్పి దేవుడిని అడిగి అసలు ప్రార్థించి, అసలు దేవుడు ఈ కొండను మనం కదిలించాలి, ఇప్పుడు దేవుడు ప్రెసిడెంట్ నమ్మతారని చెప్పి ఆయన ప్రార్థన చేసి దేవుడు కాడ
జవాబు పొందుకున్నప్పుడు ప్రెసిడెంట్ గారి కాడికి మళ్ళీ వెళ్ళి, ప్రెసిడెంట్ గారు మనం కొండను కదిలిద్దామని ప్రార్థన చేసినప్పుడు కాబట్టి ఒక కొండ దగ్గరికి వెళ్ళి కాబట్టి ఇది అనేకం హిస్టరీగా ఉంటాయి. ఏంటంటే కాబట్టి అప్పుడు రైటబుల్ ఉండవు, కాబట్టి రాసేదానికి అవకాశాలు ఉండవు, కాబట్టి నోటబుల్ ఉండవు, కాబట్టి అన్నీ లిఖించేదానికి కాబట్టి ఎక్విప్మెంట్స్ ఉండవు, పెన్స్, కాబట్టి అనేకం జరుగున్నాయి. కాబట్టి అనేక దేశాల్లో దైవ విశ్వాసులు, దైవ సేవకులు కాబట్టి ఇప్పుడు అనేకులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. కాబట్టి వీటి గురించి నేను కాబట్టి ఏంటంటే కొండ కూడా కదిలిందంట. ఆ దైవజనుడు ప్రార్థన చేసి ప్రెసిడెంట్ని పెట్టుకున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం జరిగినప్పుడు ఆయన ఒక మందిరం కట్టించి అక్కడ దేవుడిని అనేక సంవత్సరాలు ఆరాధించి ఒక మందిరం కట్టించాడంట అక్కడ. అలాగా కాబట్టి ఇది హిస్టరీలో ఉంటాయి. కాబట్టి కొన్ని మనకి ప్రూఫ్స్ ఉండవు ఆ టైంలో జరిగినవి. కాబట్టి ఒక ఆయన కాబట్టి ఊబర్ టెంజర్ గారిని నేను ఫాలో అవుతుంటాను, ఆఫ్రికా ఆయన్ని. కాబట్టి ఒక ఆయన్ని ఆయన అన్నాడు ఒకప్పుడు ఒక సెయింట్, ఒక భక్తుడు, ఒక రాజుగారు చనిపోయారంట. కాబట్టి రాజుగారు చనిపోయినప్పుడు వాళ్ళ కుమారుడు బహుగా దుఃఖించి ఉంటే, ఏంది నీ చింతన అంటే, మా నాన్న చనిపోయి అనేక దినములు అవుతుంది, 4 రోజులు పైగా అంటే, ఆ దైవ సేవకుడు అన్నట్టు పద మనము ప్రార్థించుదాము మనము అంటే, ఎందుకని అంటే ఆయన మళ్ళీ జీవంలో అవుతాడని కానీ అన్నప్పుడు కాబట్టి మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కుమారుడిని రాజుగారి కుమారుడు వెళ్ళి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అప్పుడు ఒక దైవజనుడిని తీసుకుని వెళ్ళి ఒక సైడ్ ఒక భక్తుని తీసుకుని ప్రార్థన చేసినప్పుడు అనేక దినముల తర్వాత, నెలల తర్వాత లేచాడంట, మనిషిని లేపుకొని వచ్చాడంట. కాబట్టి ఎనీ హిస్టరీ. కాబట్టి ఆఫ్రికా వాళ్ళ ఫెయిత్లో ఎంత స్టేబుల్గా ఉండడానికి, కాబట్టి వాళ్ళు చూసే కార్యాలు, కాబట్టి వాళ్ళ పరిస్థితి, కాబట్టి ఒక మాట చెప్తాను, ఎవరు తృణీకరింపబడిన ఆఫ్రికా వాళ్ళు లోకంలోనే తృణీకరింపబడిన వాళ్ళ ఆహార పరిస్థితులైనా కానీ, రూపంలో అయినా కానీ, మాటలో కానీ, కాబట్టి వాళ్ళ గానము ప్రపంచంలో ఎవరు పాడలేరు. కాబట్టి వాళ్ళ వాయిస్, కాబట్టి వాళ్ళ టాలెంటస్, వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళ ఎబిలిటీస్ కానీ, వాళ్ళ స్టెబిలిటీ కానీ ఎవరికి ఉండదు. కాబట్టి ఈ రోజుల్లో కాబట్టి ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫెయిత్లో గ్రో అయిపోయి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తా. కాబట్టి ప్రతి ఒక్కడు అమెరికాకి వెళ్ళాలని ఆశ ఉండేది ఇంతకుముందు. కాబట్టి ఒక క్రైస్తవుడికి ఈరోజు ఆఫ్రికా వెళ్ళాలని ఒక ఆశని వాళ్ళు ఒక ఎరాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి నేను అనేక ఆఫ్రికా ప్రాఫిట్స్తో మాట్లాడుతూ ఉంటాను, నాతో వయసు వాళ్ళ పిల్లకాయ వాళ్ళతో. కాబట్టి నాకు పెద్ద గ్రూప్స్ సబ్స్క్రైబ్ చేస్తాను, ఎక్కువ ఫాలోవర్షిప్ ఉన్న వాటికి. కాబట్టి వాళ్ళు కాబట్టి కొన్నిసార్లు బాధ వేస్తుంది. కాబట్టి ప్రాఫిటిక్ వేళ కాబట్టి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు కాబట్టి ఈ స్టాగ్నేషన్లో ఉన్నావు, కాబట్టి సిక్నెస్లో ఉన్నావు, పెయిన్లో ఉన్నావు, స్ట్రగుల్లో ఉన్నావు చెప్తున్నారు. కానీ అసలు దాన్ని ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. అంత మాత్రానికి వాళ్ళు ప్రొఫెసర్ అనేది ఎందుకనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రాఫిట్ బుషరీ గారు కాబట్టి ఆయన ఎంత మలావి ప్రాఫిట్ అయినా ఆయన ఎంత కాబట్టి ఒక ప్రాఫెసీ చెప్పాడంటే ఆయన అది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అన్నాడు అంటే కాబట్టి అది సాల్వ్ చేయగలిగిన స్టెబిలిటీ ఉంది. కాబట్టి అది ప్రాఫిటిక్ గిఫ్ట్ వేరు. కాబట్టి ప్రాఫిట్గానే పుట్టడం వేరు. కాబట్టి ఇర్మియా కాబట్టి దేవుడు అనుకున్నాడు ప్రాఫిట్గా. కాబట్టి ఆ రీతిగా ఉంటే పర్వాలేదు. కాబట్టి మనుషులు ప్రాఫిట్ గిఫ్ట్ పొందుకొని కాబట్టి దేవుడు కాబట్టి కృపావరంలో విషయంలోనో పిలుపు విషయంలో పశ్చాత్తాపడిన వాక్యం చెప్తుంది. కాబట్టి ఏంటంటాడంటే కాబట్టి మనం ఆశపడినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేసేస్తాడు. పద్ధతి మనం ఆయన కృప కాబట్టి పిలిచాడు నిన్ను ఆయన పిలుపు ఆహ్వానించి ఆయన నమ్ముకున్నావు. కాబట్టి నేను విడిచిపెట్టేవాడు కాదు. నీకు ఆడ భోజనము, పానము, నీకు అన్ని కాబట్టి నీ అవసరతలు, అక్కర్లు, నీ బేసిక్ నీడ్స్ అన్నీ ఆయన చూస్తాడు. కాబట్టి ఆయన్ని ఆ స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఏదైనా మనీ ల్యాక్లో ఉన్నా కానీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్లో కాబట్టి జీవితంలో స్టాగ్నెంట్ అయిపోయి పెట్టుకోలేక కాబట్టి డిప్రెషన్లో ఉన్న ఏదో అనేక పరిస్థితుల నుంచి ఆయన కాబట్టి ఆయన పిలుపుని నమ్ముకొని ముందడిగేసి ఒకప్పుడు ఆయన సాల్వ్ చేస్తాడు. కాబట్టి నేను ప్రాఫిట్ అని చెప్పేసి నాకు వరం వచ్చిందని చెప్పి అలా కాబట్టి నేను దేవుడిని అడిగాను. కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు విశ్వాసం బలంగా ఉంది, దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన క్రీస్తు వారు ఎంత మహానీయులు అని తెలుసు. కానీ నేనేదో కాబట్టి 2 గిఫ్ట్స్ నేను ఫుల్ అభిషేకం, అభిషేకం పొందుకొని దేవుడు ఆత్మ పొందుకొని ఉన్నప్పుడు అడిగాను దేవుడిని, ఇంత అభిషేకం వచ్చావు, దర్శనాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి, ఏంది ఇవన్నీ కాబట్టి నిన్ను రాజ్య సంబంధమైనవి ఇవన్నీ యుగ సమాప్తమైనవి కనబడుతున్నాయి, అసలు నువ్వు నా స్వరం వినుచున్నావని నాకు తెలుసు. దేవుడు స్వరం వింటున్నాడని అభిషేకం ఆయన సందేహిస్తున్నానని కాదు. ఇలానే టీవీ చూస్తూ ఉన్నప్పుడు టీవీ స్క్రీన్ ఇలానే చూస్తూ ఉన్నప్పుడు ఇలా తాగుతానయ్యా, రిమోట్ నా చేతిలో లేదు, ఈ స్క్రీన్ ఇలా టచ్ చేసినప్పుడు ఛానల్ మార్చని అడిగినప్పుడు యూటీవీ యాక్షన్ చూస్తూ ఉన్నాను నేను అప్పుడు. కాబట్టి అప్పుడు ఏ ఛానల్ అది 2010 అది. ఇప్పుడు ఛానల్ చేంజ్ అయింది. దేవుడు ఇంకొకసారి మార్చిన స్వరం అన్నట్టయితే క్రీస్తు వారా అని అడిగాను. అప్పుడు మళ్ళీ మార్చారు యేసయ్య అన్నప్పుడు.
మళ్ళా మార్చినప్పుడు దేవుడు ఒక్క మారే పలుకును అనుకుంటారు మనుషులు, 2 మార్లు పలుకునని ఉంటుంది యోబులో. కాబట్టి అక్కడ 2 మార్లు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయనతో ఆటలాడుకునేదానికి కాదు. నేను అభిషేకం ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద ఏలి అభిషేకం ఉంది, కాబట్టి దర్శనాలు కనపడుతున్నాయి, భాషలో మాట్లాడుతున్నాను, కాబట్టి ఇంకా నా ఇష్టం వచ్చినట్టు సాగదామని చెప్పి దేవుడు నాకు ఇష్టమైనవన్నీ అడుగుతున్నాను. నేను గాల్లో తేలాలి, ఆకాశంలో తిరగాలి, నేను ఎట్లాంటి ఇది పడిపోవాలి అట్లా కానీ. కాబట్టి దేవుడు అవన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యే దేవుడు కాదు. కాబట్టి బైబిల్ని కింద పెట్టి డిస్రెస్పెక్ట్ చేశానని దాన్ని దేవుడు నువ్వే నాలో ఉన్నప్పుడు ఎంత అభిషేకం నాలో ఉన్నప్పుడు బైబిల్ని కింద పెట్టింది దేవుడు నన్ను. కాబట్టి ఒక డిమోన్ నన్ను వెళ్ళినప్పుడు కాబట్టి మిద్దిపై నుంచి దూకేసిన కాలు విరవబడింది. బట్ బైబిల్ని కింద పెట్టి నేను డిస్రెస్పెక్ట్ చేసిన దానికి దేవుడు నువ్వే నాలో ఉన్న ఇంత అభిషేకం, ఛానల్నే మార్చేస్తున్నాను, టీవీ ఛానల్, నా పవర్ ఇలా ఉంది. కాబట్టి నువ్వు నాలో ఉన్నప్పుడు ఈ బైబిల్ అంతా ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు. కాబట్టి దేవుణ్ణి కాబట్టి ఎట్టబడితే అట్లా తెలుసుకునేది కాదు. కాబట్టి తెలిసేసుకున్నామని చెప్పేదానికి లేదు. కాబట్టి స్పిరిచువల్ వరల్డ్కి మనుషులు ఇంకా ఎంటర్ అవ్వలేదు. కాబట్టి అనేకులు ఎంటర్ కాలేదు. నేను క్రిస్టియన్స్ గురించి చెప్పడం లేదు. కాబట్టి లోకంలో హైందవులైనప్పటికి కానీ కాబట్టి సూపర్ న్యాచురల్, కాబట్టి ఆయన దేవుడి పవర్ని, మేనిఫెస్టేషన్ని, కాబట్టి ఆయన లవ్ని కానీ పూర్తిగా చూసిన వాళ్ళు, కాబట్టి ఆయన లవ్ని, కాబట్టి ఆయన ప్రేమని ఎవరు సంపూర్ణంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కాబట్టి స్పిరిచువల్ వరల్డ్లోకి మనము ఎంటర్ అవ్వాలి. కాబట్టి మన స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళి కొన్ని అద్భుతాలు, ఇప్పుడు టీవీ ఛానల్ మారడం అనేది కాబట్టి ఒక రిమోట్ కంట్రోల్ ఉండాలి, కానీ నేను మార్చాడు దేవుడు. కాబట్టి మీరు పెంతెకోస్తు భాషలు అందరికీ తెలిసి ఉంటుంది, కానీ టంగ్స్ అనేది మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాలలా నాలుక మండిపోతా ఆ హీట్ బాడీలోకి వచ్చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉండే అభిషేకం వేరు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కాబట్టి నా కుక్కని నీ లైఫ్ నువ్వు కోల్పోతున్నావు కాబట్టి అని కూడా నా కుక్కకే నేను ప్రవచనం చెప్పేశాను. కాబట్టి నువ్వు కొన్ని రోజుల్లో నీ ప్రాణం పోద్ది, కాబట్టి నేను చెప్పేస్తే అది 1 month తర్వాత కుక్కే చనిపోయింది. కాబట్టి అది నాకు ఇష్టమైన కుక్క అది. కాబట్టి దేవుడిని అడుగుతూ ఉంటాను, ఏషియాలో ఉంటుంది. కాబట్టి ఏమని ఉంటుంది, కాబట్టి ఏంటంటే పశువులు గడ్డి మేస్తాయి, కాబట్టి సింహాలు కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి నూతన రాజ్యంలో, నేను చేయబో రాజ్యంలోనే 60 అధ్యాయాలు ఉంటుంది. కాబట్టి నాకు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి నేను బైబిల్లో ఉన్నాయని నేను చదవను. దేవుడా, జీవరాశులు ఇవన్నీ నేను సంరక్షించాలి కదా, వాటిని మా ఆహారంగా ఇచ్చావు, వాటిని మాకు పానంగా ఇచ్చావు. కాబట్టి నా కుక్కలన్నా కాబట్టి జీవరాశులన్నా నాకు కొంత మటుకు అన్నీ అని కాదు, కొన్ని ఇష్టం. కానీ ఏంటంటే ఈ జీవరాశులన్నీ మన కోసం దేవుడు సృజించాడు. కాబట్టి దేవుడు సృజింపబోయే లోకంలో ఇవి కూడా ఉండాలా, సంరక్షణ ఉండాలా అని చెప్పి నేను ఆశపడుతుంటే దేవుడు కూడా అనేక విషయాలు బయలుపరిచాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కాబట్టి జీవరాశులన్నీ క్షేమంగా ఉంటాయని. కాబట్టి విషయాల్లోనే ఉంది, నేను చెప్పేది కదా అది. కాబట్టి గడ్డి కూడా తింటా, కాబట్టి క్రూరత్వం అవన్నీ లేకుండా అవన్నీ ఉంటాయంట. కాబట్టి సింహాలు కూడా, కాబట్టి అనేక విషయాలు ఉంటాయి. దేవుడు అనేది కాబట్టి స్పిరిచువల్ వరల్డ్ మనం టంగ్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకేం అర్థమవుతుంది, కాబట్టి మన స్పిరిట్ మన హ్యూమన్నే చూస్తాం. దాని లోపల స్పిరిట్కి ఎంత కంట్రోల్ ఉందో మన చేతులు వైబ్రేషన్స్ అయిపోయి మనం పరిశుద్ధత్వం అభిషేకం ఇట్లా అవుతా ఉన్నాను నేను. కాబట్టి ఒక 30 days నా కంట్రోల్లో లేను. కాబట్టి అంత హ్యూజ్ అనాయింటింగ్ నా మీదకి వచ్చినప్పుడు, కాబట్టి ఎవరికి తెలియదు, ఇది నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను దేవుడి మీద. కాబట్టి దేవుడు ఆవగినంత విశ్వాసం ఉంటే కొండను కదిలిస్తారని చెప్పాడు. కాబట్టి ఇక్కడ నీకు విశ్వాసము కొండను కదిలించేది ఖచ్చితమైన. కాబట్టి నీ విశ్వాసం అనేది కానీ స్టేబిలిటీగా ఉండాలి. కాబట్టి నేను అనేకసార్లు కాబట్టి నా దేవుడు యేసయ్య బలమైన వాడు, శక్తి కలిగిన వాడు నాకు తెలుసు. కానీ అనేకసార్లు నేను ఎప్పుడు ఆయన సందేహించను. కానీ సైతాను కాబట్టి తండ్రి గొప్పవారు కదా ఆది. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, మా పురాణాలు ఎంతో గొప్పవి కనుక మా దేవుడే నేను సత్యమని నమ్ముతాను. కాబట్టి పురాణాలను చూసే దేవుడి మీద ఒక ఆయన అంటున్నాడు. కాబట్టి నా స్నేహితులే 5 లక్షల దాకా ఇంకా భూమి ఉంటుందంట, 5 లక్షల ఏళ్ళు. కాబట్టి ఇప్పుడే 50 degrees హీట్ అయిపోతుంది. కాబట్టి మనం ఎండ, కాబట్టి ఇంకా 5 లక్షల సంవత్సరాలు అంటే 5,000. కాబట్టి 1000 degrees కూడా దాటేస్తుంది, ఇంకా ఎక్కువే దాటేస్తుంది. కాబట్టి మనుషులు కూడా ఉండేదానికి కూడా అవకాశం ఉంది, బూడిద అయిపోద్ది. కాబట్టి ఇప్పుడే అమెరికా ఛానల్ ఒకటి చూస్తూ ఉన్నాను. కాబట్టి మీరు డేటా సెంటర్స్ అని మీరు క్రియేట్ చేసేసి పెట్టేస్తున్నారు డేటా స్టోరేజ్ కోసం భూమిని వాడుకుంటూ. కాబట్టి ఒక 2 గాజు పాత్రలో నీళ్లు తీసుకొని, కాబట్టి న్యాచురల్ భూమికి, డేటా సెంటర్లో పెట్టబడిన భూమికి ఆ వాటర్స్ని చూస్తే హ్యూజ్, ఇది బ్లాక్గా మారిపోయింది, కార్బన్ లాగా. కాబట్టి చీకటిగా నలుపుగా, ఇది ఒకటి. కాబట్టి క్వాలిటీగా బ్రౌన్గా, ఇది బ్రౌనిష్గా ఉంది.
ఈ వాటర్. కాబట్టి ఎంత స్పాయిల్ చేస్తున్నారు మీరు భూమిని అని ఆమె బాధపడతా అమెరికాలో ఒక 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 అదే అంటారు మినిస్టర్ ఇంకో మినిస్టర్‌తో మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా నిర్లక్ష్యంగా తీసేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనకి సోలార్ సిస్టమ్ అనేది ఎందుకొస్తుంది కాబట్టి. ఎందుకొస్తుంది? కాబట్టి ఇక పవర్ అనేది మనము ప్రొడ్యూస్ చేయలేము. కాబట్టి ఈ విధంగా కాబట్టి ఆల్టర్‌నేటివ్స్‌కి వెళ్ళిపోతున్నాం గానీ మనం ఉన్నదాన్ని పర్సిస్టెంట్‌గా సేవ్ చేసుకునేదానికి కాబట్టి ఇప్పుడు చూస్తే ఎబోలా, హంటా, హంటా కాబట్టి మళ్ళీ కరోనా కాబట్టి నెల రోజుల్లో 12,750 కేసులు నమోదయ్యాయి సింగపూర్‌లో. అది ఖచ్చితంగా వస్తది వైరస్ అనేది. మన దేశానికి ఒక దగ్గర బెంగుళూరులోకి ఎబోలా వైరస్ ఒక మనిషి వచ్చేసారు. కాబట్టి ప్రపంచ వైరస్‌లు రావడానికి దేవుడు ఎంతో కృప కలిగిన వాడు. కాబట్టి ఆయన ఐగుప్తుని చూసినట్టు ప్రపంచాన్ని చూసినా ఈరోజు ప్రపంచాన్ని ఉండేది కాదు. ఆడ వడగండ్లు, కప్పలు, మిడతలు కాబట్టి అవి చిన్నవిగా ఉండొచ్చు మీకు. దేవుడు తలుచుకుంటే కాబట్టి ఆయన మిడతలు కూడా సమాధానం చెప్పగలవని ఆయన ఆ రోజు ఆ రీతిగా వాడాడు ఆయన. కాబట్టి బాల్యం దినమున కాలం వచ్చింది. విస్తారమైన మిడతలు తూర్పు దిక్కు నుంచి లేపబడ్డం చూశాను. కాదు అది రీసెంట్‌గా నేను కాబట్టి ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లో కాబట్టి ఇంకా ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కడో ఈ పంటను తినేసాయి లోస్కర్స్ వచ్చి కాబట్టి మిడతలని అన్నారు. కాబట్టి అది నాకు చిన్నప్పుడే కల వచ్చింది. కానీ నేను కాబట్టి అది ఈ రీతిగా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు దేవుడు మిడతలైనా, కప్పలైనా కాబట్టి ఏదైనా కూడా ఆయన దాన్ని ఆయన కాబట్టి బైబిల్‌లో గాడిద మాట్లాడింది ఉంటుంది. కాబట్టి మనుషులు అనుకుంటారు వీటికి ఏం తెలియదు ఈ మూగజీవులని. కాబట్టి వాటికి అన్నీ తెలుసు. దేవుడు వాటికి మాట ఇవ్వలేదు అంతే. కాబట్టి స్వరం వింటాయి. కాబట్టి నీ కుక్కను పిలిస్తే రాదా? కాబట్టి అర్థం కాకపోతే దాన్ని పిలుస్తున్నావు అని ఎలా తెలుస్తుంది? కాబట్టి సింహాన్ని పెంచితేనే సింహం నిన్ను గుర్తుపట్టి నీ కాడికి వచ్చి కాబట్టి పాండాను ఒక అందరం పెంచితే పాండా కూడా వచ్చింది. కాబట్టి నవ్వుతుంది. కానీ అనేక విషయాలు చెప్తున్నాను నేను. కాబట్టి లోకంలో కాబట్టి ఈ రాళ్లదోల పిల్లలు పుట్టించగలుగుతాడు దేవుడు అని బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటాడు. కాబట్టి ఆయనకి రాళ్లదోల కూడా బిడ్డలను పుట్టించే సామర్థ్యం ఉంది ఇక్కడ. కాబట్టి యోహానికి ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన విశ్వాసమనే కదా ఆయన ఆ సామర్థ్యం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతారు. మట్టితోనే మనిషిని చేసినప్పుడు రాళ్ళతో ఇంకా ఆయన సృష్టిని సృజించలేడని మనం దాన్ని అనలేము. కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఆయన శక్తి కాబట్టి అంచె దినముల్లో ఉన్నాము అనే దానికి కాబట్టి చెప్పడానికి ఏంటంటే కాబట్టి స్పిరిచువల్ వరల్డ్కి మనము కాబట్టి మనుషులకి ఈ హైందవులకి ముస్లిమ్స్కి అంటే ఏంటంటే కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలను నమ్ముకొని వెళ్ళిపోతారు. కానీ కాబట్టి దేవుడిని మనము కాబట్టి మన పవర్ వాడి కాబట్టి మనం విల్ పవర్ కాబట్టి ఆయన మనసుని నిగ్రహం చేసుకొని మన మనసుని సామర్థ్యం పెంచుకొని ఆయన చేరుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడిని రీచ్ అవుతాము. కాబట్టి మనుషుల్ని మనం దేవుడిని చూడలేము. దేవుడు మన స్వరం వినలేము. కాబట్టి ఇటువంటివి కాబట్టి ఇవన్నీ కాబట్టి సైన్స్లో లేదు. కాబట్టి సైన్స్ చేసింది కూడా మనిషే. కాబట్టి మనిషిని చేసింది సైన్స్ కాదు, కానీ దేవుడు. కనుక ఆ రీతిగా ఆలోచించాలి. దేవుడిని మనం చేరుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఈ ఆఫ్రికా వాళ్ళు ఇంత మృతుల్ని సహితం పునరుద్ధాలుగా లేపడం ఒకసారి బుషరీ గారు మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఒక చిన్న బిడ్డ సడన్గా చనిపోయాడు. ఇంత పసిబాలుడు ఉంటుంది, ఒక 3 ఏళ్ళు ఉండొచ్చేమో. సడన్గా కాబట్టి ఆ హెవీ క్రౌడ్ వల్ల ఏందో సడన్గా ఆ బిడ్డ చనిపోయాడు. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరికీ అంత హ్యూజ్ ఫెయిత్ ఉంది వాళ్ళకి. కాబట్టి బుషరీ గారు వచ్చాడు, ఏం లేపలేదు. ఆడ మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఒక 10 మంది పాస్టర్స్ సరౌండ్ అయిపోయి ఆ బిడ్డ చుట్టూ. కాబట్టి వాళ్ళ నాన్న విలపిస్తా ఏడస్తా ఉన్నాడు. ఆ 3 ఏళ్ళ బిడ్డ చనిపోయాడని. వాళ్ళ కాడున్న బుషరీ గారు ప్రేర్ చేసిన ఆ ప్రేర్ ఆయిల్స్ చలుచు లేయి అని తట్టి ఇప్పుడు క్షణాల్లో వాళ్ళు ఆ బిడ్డని మృతుడైన బిడ్డని సజీవుడిగా వాళ్ళు లేపారు. కాబట్టి నేనేం చెప్తానంటే కాబట్టి ఫెయిత్ ప్రీచర్స్ అవసరం. కాబట్టి మనిషి దేవుడు ప్రేమ అని చెప్పడం అనేది మనకి తెలుసు. కానీ ఆయన ఒక హెచ్ఐవి పేషెంట్ హీల్ చేసి ఆయన సూపర్ న్యాచురల్. ఇప్పుడు నాకు మెంటల్ ప్రాబ్లం ఉంది కానీ ఆయన హీల్ చేశాడు. ఇప్పుడు డిప్రెషన్ ఉంది, హీల్ చేశాడు. పానిక్ అటాక్స్ ఉన్నాయి, హీల్ చేశాడు. కాబట్టి అనేక టీబీ ఉంది, హీల్ చేశాడు. లెగ్ ఫ్రాక్చర్ అయింది, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఫోబియాస్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిద్రరాని సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ అన్నీ హీల్ చేసుకోవడం ఒక దేవుడు అనేది ఆఫ్రికా వాళ్ళు కాబట్టి విడిపోయిన భార్యాభర్తలను కానీ కాబట్టి వాళ్ళు కాబట్టి
కాబట్టి ఎవరినన్నా ప్రేమించిన వ్యక్తులు కానీ మనం ఇక్కడ ప్రేమించడం అనేది తప్పు అక్కడ. కాబట్టి ఆఫ్రికాలో వాళ్ళు ఎవరినన్నా ప్రేమిస్తే ప్రవక్తలు కాబట్టి అటువంటి విషయాలు కూడా దేవుడు ఏమైనా బయలుపరిస్తే నేను ఆ అమ్మాయి ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని కూడా చెప్పేసి కాబట్టి వాళ్ళ విశ్వాసం చూడండి. కాబట్టి ఈ అమ్మాయిని కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తే నేను ఆ ప్రవక్త నిన్ను ఈ రీతిగా మోసం చేశాడని చెప్పేసి వాళ్ళ ముందే బయలుపరిచేస్తూ ఉన్నారు. కాబట్టి చెడు చేసినా కాబట్టి అనేక విషయాలు కాబట్టి ఏదో కాబట్టి దేవుడి మీద సర్టైన్ ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. కాబట్టి హౌ రైచియస్ లివ్ అని కాబట్టి పునాదులు పడైపోయి నీతిమంతులు ఎలాగ జీవించగలరని వాక్యం చెప్తుంది. కాబట్టి ఫౌండేషన్స్ లేవు హైందవులకి, ముస్లిమ్స్కి. కాబట్టి దేవుడు ఆది ఎలా చేశాడు కాబట్టి మేము బ్రహ్మ చేశాడని నమ్మేసేది కాదు. కాబట్టి వర్స్ ఎక్కడ ఉంది, దాని ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి. కాబట్టి దానికి సర్టైన్ థియాలజీ, కాబట్టి జియోలాజికల్ కాబట్టి ప్రూఫ్స్, కాబట్టి సైంటిఫిక్ ప్రూఫ్స్ అన్నీ కాబట్టి న్యాచురల్గా కలామిటీస్ అన్నీ చూసి పరిస్థితులు కాబట్టి దీనికి మ్యాచ్ అవుతున్నాయని కాబట్టి చూడాలి. కానీ ఎట్ట పడితే అట్ట దేవుడిని నమ్మేసేదానికి కుదరదు. కాబట్టి సైతాన్ కాబట్టి డీమోన్స్ లేవు. కాబట్టి సైన్స్ కొట్టేస్తుంది, ఒక మాటలో కొట్టేస్తుంది. కాబట్టి లేవని చెప్పాడని కాబట్టి అది కలగజేసే డిస్ట్రక్షన్ ఏ రీతిగా ఉంటుంది అనేది. కాబట్టి ఇప్పుడు సూపర్ న్యాచురల్ పవర్ లేకపోతే హోలీ స్పిరిట్ అనేది ఒక స్పిరిట్కి అంత పవర్ లేకపోతే నేను బాడీ కంట్రోల్ కలిపి నేననే కదా ప్రపంచంలో అందరిటా పెద్దకొస్తూ కానీ అనేక ఆత్మను పొందుకున్న కంట్రోల్ కోల్పోయి దాన్ని ఓవర్టేక్ చేసినప్పుడు ఆ స్పిరిట్ ఎలా మాట్లాడుతుంది. కాబట్టి దాన్ని ఇష్టం అంటే దేవుని భాషల్లో మాట్లాడుకుంటూ అది మన ఎట్ట నడిపిస్తుంది అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి మనుషులకి కాబట్టి సైతానికి అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు పండు తినొద్దా అన్నాడు దేవుడు అనేసి. కాబట్టి అది సైతాను అన్నీ గమనిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో కాబట్టి మొసాద్ కాబట్టి అమెరికా కాబట్టి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ లాగా సైతాన్ అన్నీ గమనిస్తూ ఉంటుంది. అది స్పిరిచువల్ వరల్డ్లో ఏం జరుగుతున్నాయో స్పిరిట్స్కి తెలుసు. సూపర్ న్యాచురల్ వరల్డ్ ఏం జరుగుతుందో మనకి తెలుసు. కాబట్టి అమెరికాలో ఏం జరుగుతుందో మనం వింటూ ఉంటాము. కాబట్టి మన దేశం పక్క వీధిలో ఏం జరుగుతుందో అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనకి వీడియో ప్రూఫ్స్ ఉంటాయి, లేకపోతే మనం ఏదైనా స్వరం వింటాము, లేకపోతే కాబట్టి న్యూస్ చూస్తాము, లేకపోతే ఎవరైనా చెప్తారు. కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి సూపర్ న్యాచురల్ వరల్డ్లో ఏం జరుగుతుందని సైతానికి క్లియర్గా తెలుసు. కాబట్టి నీలో ఉండేది హోలీ స్పిరిట్ అనేది దానికి కనబడినప్పుడు నేను మోసం చేయడం, డిసీవ్ చేయడం. యేసుప్రభు గారు వచ్చారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాను ఆయనకి బాప్టిజం ఇచ్చారు. ఇప్పుడు ఆత్మను పొందుకున్నారు. నువ్వు దేవుని కుమారుడివి అని ఆయన పిలవించిన వెంటనే నేను దేవుని కుమారుడివి కాదు, నువ్వు దేవుని కుమారుడివి కాదు, నువ్వు దేవుని కుమారుడు వాదన పెట్టుకో. అక్కడ ఆయన కానీ ఒక్క స్టెప్ బ్యాక్ లీడ్ చేస్తుంటే మన పరిస్థితి వేరుగా ఉండేది. కాబట్టి ఆయన లైఫ్ కూడా ఏ విధంగా ఉండేదో చెప్పలేం. కాబట్టి మళ్ళీ నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టిగా మార్చు, ఈ రాయిని. కాబట్టి ఆయన ఆ సైతాన్ని మాట్లాడినా కూడా ఆయన కూడా ఫెయిల్ అయిపోయిండేవాడు ఆదాంలాగా. కాబట్టి స్పిరిచువల్ వరల్డ్లో ఏం జరుగుతుందని మనం కాబట్టి సైతాను డిసెప్షన్ నుంచి మోసయుక్తమైన యోచనలు మనము అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి అది ఏం ప్లాన్ వేస్తుంది అనేది. కాబట్టి దేవుని రాజ్యానికి సైతాను యుక్తిగా ఉండేవాడు అని ఉంటుంది పాము అక్కడ. కాబట్టి మనం కూడా ఆ రీతిగా తయారవ్వాలి. సైతాన్ రాజ్యాలకి కింగ్డమ్స్కి మనము కాబట్టి డెస్ట్రాయ్ చేసే రీతిగా ఉండాలి. కాబట్టి ఆ రీతి అంటూ ఉంటాను దేవుడిని. కాబట్టి సైతాన్ ఇన్ని ప్లాన్లు వేస్తుందా, నాకు కూడా ఆలోచన పుట్టించిన ఆయన దైవికమైన ఆలోచన. నేను దేవుడితో ఒకటే చెప్పాను, ఈరోజు ఎంత టైమ్స్లో మనం ఉన్నామంటే కాబట్టి ఐఎమ్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ దట్. కాబట్టి దేవుడు రాక కాలంలో కాబట్టి ఈ తరంలో కానీ నెక్స్ట్ తరంలో కానీ దేవుడు వస్తాడని నేను కూడా నిశ్చయంగా చెప్తాను, రాసిస్తాను నేను. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే కాబట్టి దేవుణ్ణి నాకు కాబట్టి ఎన్ టైమ్స్ కాబట్టి ఇవన్నీ నాకు కాబట్టి వీటి మీద నేను ఫోకస్ చేయడం ఎందుకంటే నాకు వీటి మీద కాబట్టి ఎంత ఫోకస్ ఉందని నేను చెప్పడం కాదు. దేవుడు తని ఎన్ టైం రివలేషన్స్ నాకు దేవుడు ర్యాప్చర్ దాకా నాకు దర్శనాలు చూపించడం వల్ల నాకు ఆసక్తి పెరిగింది. మొదటి ముద్ర, రెండో ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర, ఒకటో ముద్ర అనుకోవచ్చు, రెండో ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర, ఐదో ముద్ర, ఆరో ముద్ర దాకా దేవుడు దర్శనాలు చూపిస్తూ ఉంటే కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ పెట్టింది. కాబట్టి నేను ర్యాప్చర్ దేవుడిని అడిగాను, నేను అనేక విషయాలు అడుగుతూ ఉంటాను. కాబట్టి ఛార్జింగ్ అయిపోదని భయంగా ఉంది. కాబట్టి నాకు మొత్తం తెలియాలి. కాబట్టి ప్రకటన అసలు అమ్రగదన్ అని ఒక వారు ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ప్రకటనలో చాలామంది బోధించరు. కాబట్టి భూమి మీద దేవుడు ఒలివల చెండు మీద దిగుతాడని కాబట్టి అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ర్యాప్చర్ జరిగే వరకే తెలుస్తుంది మనకి భూమి మీద 7 ఏళ్ల శ్రమ కాలం అనేది ఉంది. కాబట్టి అది ఎంత క్లియర్గా కాబట్టి అనేక విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ర్యాప్చర్స్ అనేది కొంతమంది నమ్మరు. కాబట్టి దేవుడు కొనిపోతాడు అనేసి. కాబట్టి నేను ఒకటి చెప్తాను, ఇది కూడా మాట్లాడిన బేసిక్
ఫ్యాక్ట్. కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్ కూడా, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా. కాబట్టి ఏందంటే, కాబట్టి నా భార్య, బిడ్డలు, బంధాలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, కాబట్టి అనుకుంటాం మంచిదే. కాబట్టి ప్రేమలు, స్నేహాలు, బంధాలు నేనేం అంటం లేదు, కాదంటం లేదు. కాబట్టి నువ్వు అంత ప్రేమించే వ్యక్తి ఒకరోజు చనిపోయి తాడు అన్న బాధ నీకు లేనప్పుడు ఆ ప్రేమ ఎందుకు? ఒకరోజు ఆయన చనిపోతాడు కదా! కాబట్టి ఒకవేళ ఆయన జీవిస్తాడు అని అన్నప్పుడు దేవుని రాజ్యం ఉంది. కాబట్టి నరకం అనేది ఉంది, పరలోకం అన్నదన్న విశ్వాసం ఉన్న వాళ్ళకి, కాబట్టి ఒక విశ్వాసం ఉన్న వాళ్ళకి దేవుడితో జీవించాలి. కాబట్టి నీతిగా జీవించాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి మనం ఇంకా కష్టాలు పడకూడదు. కాబట్టి సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. కాబట్టి ఈ లైఫ్ ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. నా స్నేహితుడు ఒక ఆయన అన్నాడు, మనం పురుగుగా పుడతాం, పుట్రగా పుడతామంట. కాబట్టి నువ్వు అట్ట పుట్టబడితే అట్టే పుట్టించచ్చు కదా దేవుడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మనిషిగా పుట్టి మళ్ళీ పురుగుగా పుట్టాల్సిన అవసరమే ఉంది. కాబట్టి తల్లి నాకు అనేకులు, కాబట్టి స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇరుగు. కొంతమందిని నేను అభిమానిస్తాను, ప్రేమిస్తాను. కొంతమంది అక్క చెల్లెల్ని, స్నేహితుల్ని. కాబట్టి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి నేను ఎంతో పెద్దగా చేస్తానంటే దీర్ఘకాలం జాయిన్ చెప్తున్నాను నేను. వీళ్ళు నరకంలో ఉండకూడదు, దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి వాళ్ళ స్వభావం, వ్యక్తిత్వం అనేసి, కాబట్టి వీళ్ళు దేవుని రాజ్యం నుంచి వెళ్ళిపోకూడదు అన్న ఒక ఆశ అనేది నాకు కొంతమందిని సేవ్ చేయాలని ఉంటుంది నాకు. కాబట్టి నేను చాలామంది స్నేహితులకు కూడా చెప్పాను, నాకున్న కొద్ది మందిలో కూడా, అయ్యా నాకు దేవుడు ఈ యుగం సరిగ్గా ఉండదు, కాబట్టి రాబో రోజులు మంచివి కాదు. కరోనా రాకముందే నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను, పరిస్థితులు బాగున్నాయి, కరోనా వచ్చింది, తర్వాత వార్ జరుగుతున్నాయి, అనేక పరిస్థితులు. ఒక అక్కకు కూడా చెప్పాను తెలిసి నాకు, ఇవన్నీ సాధారణం జాయి, భూకంపాలు రావా, వరదలు రావా, యుద్ధాలు రావా, ఇవన్నీ ఏముందంటుంది. కాబట్టి మీరు చూసేది మైల్డ్, కాబట్టి ఒక మోతాదులోనే. కాబట్టి దేవుడు మనడు హ్యూజ్ డిస్ట్రక్షన్. కాబట్టి సత్యం. కాబట్టి భూమి పుట్టినది మొదలుకొని, కాబట్టి ఇటువంటి శ్రమ కలగదు అని దేవుడు ప్రభువారు చెప్పిన మాట అది. కాబట్టి గర్భిణీలు పాలిచ్చు వాళ్ళకి శ్రమ అంట. కాబట్టి నువ్వు అక్కల్ని, చెల్లిని, తల్లిని ఎవరన్నా ప్రేమించుకో. కాబట్టి వాళ్ళు చనిపోతారంటే విడిచిపెట్టే, పర్వాలేదు. కాబట్టి రాబో ఒక యుగం ఉంది, అది దేవుని రాజ్యము. ఇంకోటి మరొకటి, ఆయన నియమించిన నరకము. నీతిమంతులు అయితే ఆయనతో ఉంటారు. కాబట్టి దానిలో ఉంటుంది అనేకులు. కాబట్టి నింద పాలగొట్టుకు, కొంతమంది మేలు అనుభవించుట కానీ. కాబట్టి సమాధుల్లో నుంచి లేపబడతాను స్పష్టంగా రాయబడింది అక్కడ. దానియేలు అప్పుడే చెప్పేశాడు. కాబట్టి ఒక మాట ఉంటుంది నాకు మనం చెప్పాలనిపించింది. కీర్తన గ్రంథంలో అంటాడు, ప్రభు గురించి అయినప్పుడు ఆయన విశ్వాసం చూడండి. దావీదు హై స్టాండర్డ్ విశ్వాసం చూడండి. ఆయన నా శరీరం మృత్యుంలో కొల్లుబెట్టనీయడు, కాబట్టి జీవ మార్గం ఆయన నాకు తెలిపాడు. కాబట్టి ఆయన నా శరీరం ఆయన నన్ను పాతాలను విడిచిపెట్టంటాడు. కుళ్ళు పట్టదంట శరీరము, పాతాళంలో, నరకంలో, ఇటువంటి వాటిలో నన్ను వేయడనేసి దావీదు విశ్వాసము అది ప్రవచనంగా చెప్పేశాడు ఆయన. కాబట్టి అది క్రీస్తు వారు నిరూపించి, ఆయన కుమారుడు ద్వారా డైరెక్ట్గా దేవుడు నిరూపించి చూపించాడు. కాబట్టి దావీదు అంత ప్రొఫెసీ అంత స్టాండర్డ్లో ఉందంటే, ఒక మనిషి చావడని చెప్పేస్తున్నాడు. దానియేలు చూస్తే సమాధులు లేస్తాయి, నాకు దర్శనం కనబడతా ఉంది. సమాధులన్నీ మీద ఒక్కొక్క సమాధి మీద నుంచి వెలుగుపోతుంది, కానీ అదే ఆ సమాధి అలానే ఉంది. దాని మీద ఒక వెలుగు, సమాధి రూపం వెలుగులు వేస్తూ ఉంది, కానీ వెలుగు కాబట్టి ఇట్లా వెలుగులు వేస్తూ ఉంది. కాబట్టి కనికలు, కాబట్టి మృతులైన వాళ్ళు వేస్తున్నారని. కాబట్టి ఇటువంటి విశ్వాసం చూడండి అక్కడ. కాబట్టి హానోకు విశ్వాసం చూడండి. కాబట్టి దేవుడు వస్తాడు, ప్రభు వస్తాడు, డైరెక్ట్గా చెప్పాడు. ప్రభు వస్తాడు, వేవేల దూతలతో వస్తాడు, తీర్పు అక్కడ భూమి పుట్టి మహా అంటే 1,000,000 మంది ఉంటారేమో. కాబట్టి ఆయన విశ్వాసం చూడండి. దేవుడు అక్కడ అప్పుడు వాతావరణం చూడండి. అక్కడ లోకం అప్పటికే సమాజం చెడిపోయి ఉండేసరికి ఆయనకి ఎంత బాధగా, దుఃఖంతో ఆయన దేవుడు వస్తాడు, ఒకటి వేవేల దూతలతో వస్తాడు, తీర్పు తీర్చేస్తాడు. ఆది కాండంలో భూమి పుట్టి కొంతకాలానికి, ఆయన కొన్ని సంవత్సరాలకే, 1000 సంవత్సరాలు ఎండొచ్చామంట. ఒకటి చెప్పేశాడు ఆయన. కాబట్టి పరిస్థితులు బాగుండవు, దేవుడు వచ్చేస్తాడు, అప్పుడే ప్రవచించేశాడు ఆయన. ఆయన విశ్వాసం చూసి దేవుడు ఆయన సజీవుడిగా కొనిపోయాడు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఆయన ఆయన దేవుడితో ఉన్నాడు అని ఉంటుంది, కొనిపోయాడు అని ఉంటుంది. కాబట్టి బైబిల్లో, కాబట్టి నీ విశ్వాసం హైగా ఉంటే, శ్యామ్ కిషోర్ గారు అంటూ ఉంటారు, మనం జీవంతోనే కొనిపోవాడాలి దేవుడు మనం ఒకరోజు వాక్యం చెప్తాను. కాబట్టి ఛార్జింగ్ అయిపోస్తూ ఉంది, నేను సడన్గా ఎప్పుడన్నా ముగించవచ్చు. కాబట్టి గాడ్ ఫినిష్ దిస్ మెసేజ్ విత్ బ్లెస్డ్ వర్డ్స్ అండ్ ప్రాఫిటిక్ థింగ్స్. కాబట్టి ఆశీర్వాదకరమైన మాటలతో, కాబట్టి ప్రవచనాలతో, కాబట్టి
కాబట్టి అనేక విషయాలు నేను ప్రవచిస్తూ ఉంటాను దేవుడిని. కాబట్టి ఈ విధంగా చేయాలన్నా నాకు దేనిదంటే దేవుడికి మనం ఆలోచన చెప్పే అంత దేవుడికి కాబట్టి ఆలోచన చెప్పే అంత మనం అవ్వడం కాదు. కాబట్టి ఆయన మనల్ని ఆయన లక్షణాల్లో, ఆయన స్వరూపంలో మార్చాడు. కాబట్టి దేవుడికి మనం ఉపదేశం చేసి ఆయనకి మనం చేసేది కాదు. సైతాను రాజ్యాలు అది యుక్తిగా ప్రవర్తిస్తుందంట. అది మనల్ని మోసం చేయడానికి అది కాబట్టి అంత తెలివితేటలు వాడుతూ ఉంటే మనం మన తెలివితేటలు వాడి దాని రాజ్యాన్ని మనము గొప్పకొల్చాలి. ఇప్పుడు ర్యాప్చర్ లేదని డిసెప్షన్ చేయాలని చెప్పి కాబట్టి ఏలియన్ న్యూస్ కాబట్టి మనుషులు సడన్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కడికి పోయారని తెలియక హిందూస్, ముస్లిమ్స్, క్రైస్తవులు ఏలియన్స్ వచ్చాయని కొంతమంది బట్ రకరకాల పుకార్లు పుట్టించి దేవుడు చేసే కార్యాన్ని విఫలం చేయాలని చూస్తారు. కాబట్టి ఇక ముగించుకుంటాను. కాబట్టి నా మెయిన్ థింగ్స్ ఏంటంటే ఈరోజు కాబట్టి స్పిరిచువల్ వరల్డ్లో మనము కొద్దిగా కాబట్టి ఫోకస్ చేయాలి. కాబట్టి దేవుడి సూపర్ న్యాచురల్ థింగ్స్ కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనం దేవుడిని బిలీవ్ చేయగలుగుతాం. ఆయన మాట్లాడగలడు, చూడగలడు, ఆయన ప్రేమ. కాబట్టి ఒక మాట చెప్పండి, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఫాస్ట్గా ముగిస్తాను. ఏంటంటే ఇక్కడ దేవుడికి కాబట్టి యుద్ధం చేయాలనుకుంటే దేవుడు యేసుప్రభు వారు ఆయన కుమారుడు భూమి మీదకి వచ్చి ఆయన మరేకరు ప్రభుట్టి కాబట్టి ఆయన యుద్ధం చేయడానికి దిగచ్చు ఆయన సైన్యాన్ని సిద్ధపరిచి. కాబట్టి నీతిమంతులు పోషిస్తే ఏదో విధంగా అక్కడ నీతిమంతుడు ఒకడు లేడు. కాబట్టి ఇక్కడ సైతాన్తో నిజమైన బ్యాటిల్ ఏంటంటే కాబట్టి నీతిగా మనిషి జీవించడమే నిజమైన యుద్ధం. కాబట్టి మనం చేసే మనం నిజమైన యుద్ధం. ఎందుకంటే సైతాను అక్కడ లూసిఫర్ పడిపోయింది పాపం చేసి, ఇక్కడ ఆదాం పడిపోయాడు దాని మాటలు విని. కాబట్టి ఇక్కడంతా అక్కడ దూతల లోకం చెడిపోయింది. కాబట్టి మిగతా చేరుబులు అనే చెరబీమ్స్ అన్నీ ఉంటాయి, సెరాఫ్లు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్కడ దూతల లోకంలో కాబట్టి ఇక్కడ మానవ నీతిగా జీవించడం అనేది అంత కష్టం. నీతిగా అంటే మనిషి వచ్చినది బతికేసి నీతి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. కాబట్టి దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ని మనం ఫాలో అయినప్పుడునే కాబట్టి ఆ స్టాండర్డ్స్ కాబట్టి ఇప్పుడు గ్రేస్ ఇచ్చాడు. మీరు బలహీనలను నాకు తెలుసు, నేను మిమ్మల్ని అంతం వరకు స్థిరపరుస్తాను కొరింథీయుల్లో ఉన్నట్టు. కాబట్టి మీరు నిలబడతాను, మీరు నిలబడండి, నేను నిలబెడతాను. 7 మార్లు పడినా లేండి, ఒకరోజు నిలబెట్టేస్తాను వాక్యం చెప్తుంది. కాబట్టి నా అండర్స్టాండింగ్ ప్రకారం కాబట్టి ఆ రీతిగా మనం దేవుడితో ఫైట్ అనేది దేవుడు నిజమైన చేసిన బ్యాటిల్ అంటే ఆయన వచ్చి చేసే యుద్ధం నేను కాదన్ను. కానీ ఆయన నీతిగా జీవించాడు. సైతానికి ఎక్కడ ఆయన ఒకరు అంటారు కాబట్టి సైతాను మాట విని ఆయన పందుల్లోకి దురాత్మలను వెళ్ళగొట్టేశాడు. కాబట్టి ఈ మాట అనేకులు అనుకుంటూ ఉంటారు, క్రైస్తవులు అందరూ అనుకుంటారు ఆ సైతాన్ మాట ఏంటి దేవుడు అనేసి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన హీఈస్ గాడ్. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన సమయాల్లో కొన్ని సమయాలు ఆయన నిర్ణయం తీసుకునేదానికి అధికారం ఉందని ఆయన చూపించాడు. అక్కడ నువ్వు సైతానివే, నేను తరం కొట్టగలను, పాతం నేర్చగలను. కాబట్టి నేను క్షమించే క్షణం కూడా నా దగ్గర ఉంటుంది. నీకు ఇచ్చే సమయాల్లో కొద్దిగా నేను ఆలస్యం చేసి కాబట్టి నీకు కాబట్టి అది సైతానికి సమయం కొద్దిగా ఉందని తెలిసి అంట. కాబట్టి ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహంలో మిగులుతుందంట, తిరుగుతూ ఉంటుందంట. కాబట్టి ఇక్కడ సైతాన్ ఏం చేయదు. స్పిరిచువల్ బ్యాటిల్స్, చెడు తాట్లు, తలుపులు, చెడు చూపులు, ఆ స్త్రీ ఎలా ఉంది, ఈ పిల్ల ఎలా ఉంది, ఆ అమ్మాయి ఎలా ఉంది, ఈ ఫేస్బుక్, ఆ ఇన్స్టాగ్రామ్, ఆ ఈ వాట్సాప్, ఈ టిక్టాక్. అప్పుడు ఇదే లోకంలో కాబట్టి మనుషులు ఈ రోజుల్లో ప్రపంచమంతా గురించి చెప్తాను. దేవుడికి మనిషి ఇచ్చే టైం కన్నా కూడా మనిషి ఫోన్కి ఇచ్చే టైమే ఎక్కువ ఉంది. కాబట్టి మనుషులు ప్రపంచం అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. కాబట్టి బైబుల్ లేదు. కాబట్టి ప్రపంచం అందరి చేతుల్లో బయట అడగపోయినా మొబైల్ ఉంటుంది, బైబుల్ ఉండదు. కాబట్టి ప్రపంచం ఎక్కడ పోయిన డబ్బులు ఉంటాయి కానీ దేవుడు బైబుల్ ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి నేను ఎప్పుడూ ఒక మాట అంటాను. కాబట్టి బైబుల్ అనేది రెవల్యూషన్ అనేది అండి. కాబట్టి ఈ యుగాంతం అనేది ఎలా జరుగుతుంది స్పష్టమైండు. కాబట్టి కొన్ని విషయాలు దాంట్లో ప్రవక్తలు అనేక విషయాలు ప్రవక్తలు అనే వాళ్ళు ఉన్నారు, అన్నీ బైబిల్ వచ్చింది. కాబట్టి ప్రవక్తలు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఆ రెవల్యూషన్లో ఉన్నదాన్ని ఇంకా వివరించి చెప్తారు. మనం ఏ డిస్పెన్సేషన్లో ఉన్నాం, కాబట్టి తరంలో యుగ సమాప్తిలో ఉన్నామని. కాబట్టి ఆ రీతిగా మనం ఎండ్ టైమ్స్లో ఉన్నాం. కాబట్టి దేవుడిని కాబట్టి హైలైట్ ఆఫ్ ది డే ఏంటంటే ఓడు. కాబట్టి దేవుడు చేసిన రియల్ ఫైట్ ఏంటంటే సైతాన్తో. కాబట్టి అది విక్కిడ్నెస్తో వస్తుంటే ఆయన హోలీనెస్ దాన్ని ఢీకొట్టి కాబట్టి ఆయన హోలీనెస్తో దాన్ని మొత్తము సర్వనాశనం చేశాడు. కాబట్టి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. కాబట్టి ఆయన బిడ్డలంతా ఆయన నీతిమంతులుగా తీర్చి సింహముల వలె మార్చి ఉన్నాడు. కాబట్టి అది గర్జించే సింహం వస్తే మనము యోధా గోత్రపు సింహంతో జరిగి మనం కూడా ఆయన సింహాలుగా వచ్చాడు. కాబట్టి సైతాను అపవాది కాబట్టి అది వస్తుంది మనకు కూడా మనం భయపడం. కాబట్టి
కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి క్రీస్తు వారి అభిషేకం ముందు 2000 దురాత్మలు పెట్టిన సేన, గెరాసనలు పెట్టిన సేన కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. మనుషులకు తెలియదు ఆయన మహిమ. కాబట్టి 2000 దేవుడు ఆయన పాదాల కిందకు ఆయన చేశాడు ఆయన పాదం. కాబట్టి కాబట్టి అది అవి పడిపోయిన దూతలు. ఒక దూత బైబిల్‌లో ఉంటుంది 1,80,000 మందిని కూడా చంపేయగలుగుతుందంట. కాబట్టి 2000 దూతలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి దురాత్మలను ఆయన అణచగలుగుతున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఇంకా భూమి మీద సర్వైవ్ అవుతున్నామంటే ఆయన కంచి పెట్టేశాడు, మనుషుల్ని తాకద్దు. మా లైఫ్, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఇంకా సర్వైవ్ అవుతున్నాయన్నా కూడా ఓన్లీ బై హిస్ గ్రేస్. వి ఆల్ వెంట్ త్రూ డెడ్లీ సిచ్యువేషన్స్ అండ్ డెడ్లీ కండిషన్స్. కాబట్టి మరణమైన పరిస్థితుల సిచ్యువేషన్ నుంచి వెళ్ళాం. కాబట్టి రెండు ఒకటే పదాలు. కాబట్టి మీనింగ్. కాబట్టి చెప్తున్నాను నేను. అప్పుడు ఆయన కంప్లీట్ మెసేజ్. కాబట్టి ఎండ్ టైమ్స్లో ఉన్నానని నా అంచనా ఏంటంటే ఆయన సీల్స్ ఓపెన్ చేసింది 2011 నాకు స్పష్టంగా చూపించాడు. కాబట్టి నాకు టంగ్స్లో ప్రాఫిటిక్గా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన నాకు శ్రమల కాలం, ఆయన పరిశుద్ధ దినము ఆలయం నా ఆత్మ జ్ఞానం ప్రకారం పరిశుద్ధ దినము ఆచరించలేదని వాళ్ళు 70 సంవత్సరాలు ధాన్యాలు కాబట్టి ఆయన వాళ్ళని బబులోని రాజ్యానికి అప్పగించాడు కనుక తర్వాత పర్షియన్ రాజు వచ్చి కాబట్టి విడిపించాడు తర్వాత కోరేషు. కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి మినిమం ఆయన శ్రమ పెట్టాలనుకుంటే 70 ఏళ్ళు పెడుతున్నాడని నేను అంచనాకు వచ్చాడు. కాబట్టి 7 ఉంది కంప్లీషన్గా. కాబట్టి నేను ఆ మాట ప్రకారం తీసుకుని నాకు 2010లో నాకు 11లో ఈ దర్శనాలు కనపడ్డాయి. ఫస్ట్ సీల్ నేను స్టార్ట్ చేశాను, ఇంకా ఎండ్ అనేది ఆరంభమైందని. కాబట్టి ఒక 70 ఇయర్స్ వేసుకున్నా కూడా మనకి 2080కి భూమి పరిస్థితి మనం చెప్పలేము, ఇంకా ఉంటుందని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఆయన సీల్స్ ఓపెన్ చేశాడు. కాబట్టి ఆయన లాస్ట్ ఇయర్స్ మళ్ళీ 7 ఇయర్స్ దాంట్లో మళ్ళీ గ్రేట్ ట్రిబులేషన్గా పెట్టాలి. కాబట్టి ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ర్యాప్చర్ టైంలో ఉన్నాం. కాబట్టి మేలు రావాలని కోరుకోండి, కీడు జరుగుతుందని బాధపడకండి. ఎందుకంటే అవి జరగాలి, అవి జరిగితే మన ప్రభు వస్తాడు. కాబట్టి ఏలియా దినముల్లో కాబట్టి సారెపెద విధరాలని దేవుడు ఏలియా ద్వారా పోషించాడు. కాబట్టి ఏలియా అభిషేకం పొందుకున్నవాడిని నేను ఒకప్పుడు. నన్ను పోషిస్తున్నాడు, కాబట్టి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. కాబట్టి చింతించడం భయపడిపోకండి. కాబట్టి ఒకసారి ట్యాబ్లెట్స్ కూడా లేని టైంలో కూడా వెళ్ళాను నేను కూడా. అనేక సంవత్సరాలు అవుతుంటాయి. కాబట్టి వాటన్నింటి గురించి కాదు నేను చెప్పేది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మరణమైనా కూడా, కాబట్టి క్రీస్తు వారు మహిమ ఒక మాటలో చెప్పాలంటే మీ బిడ్డలకైనా, మీ భార్యలకైనా, మీ తల్లిదండ్రులకైనా మీరు ఒక బాధ్యత కలిగిన యజమానిగా అయినా, కాబట్టి మీ స్నేహితులు ఒక నిజమైన స్నేహితుడిగానో, మీరు అధికారిగానో, తండ్రిగానో, మీ బాధ్యతలో మీరు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు భార్యగానో, బిడ్డలుగానో ఎవరు మీ బాధ్యత ఏంటంటే ఒక తమ్ముడుగానో, సహోదరుడు యేసయ్య దేవుడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వసించండి. కాబట్టి ప్రాణమైన కోల్పోనివ్వండి. కాబట్టి ఆయన మీద మీ విశ్వాసం చెదరనివ్వకండి. కాబట్టి అప్పులు ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కాబట్టి దేవుడు అప్పులు పెడతాడని చెప్పను. కాబట్టి మన జ్ఞానము కాబట్టి మనం వేసే స్టెప్సే మనకి 100 కోట్లు ఉండేవాడు కూడా జోదం వేసి పోగొట్టుకుంటాడు. కాబట్టి దాని తెలుసు అది ఇక్కడ సైతాన్ అనేది ఇట్లా ఈ రూట్స్లో పంపించేదే ఆ సైతాను. కాబట్టి కాబట్టి గంజినీళ్ళు తాగేవాడు బాధ అడుక్కొని తినేవాడు బాగా బతుకుతుండొచ్చు. కాబట్టి వాడు ఆరోగ్యపరంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సైతాను కాపురం ఉన్న స్థలంలో మీరున్నారంటారు. కాబట్టి భూమి దేవుని సృజించినప్పటికీ కాబట్టి సైతాన్ అనే దానికి మనం అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి కాబట్టి మనిషికి దేవుడు అనేది సైతానికి ఇది స్థావరంగా చేసుకుంది దీన్ని భూమిని. కాబట్టి మనిషి కాబట్టి దేవుడు పేతురుతో అంటాడు. అట్లా సైతానికి ఎంత ఇచ్చేసాడంటే పేతురుతో అంటాడు, మరణం యొక్క జీవం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేస్తానంటాడు దేవుడు. అట్లా దేవుడు ఇచ్చే అధికారం మా రీతిగా ఉంటుంది. పేతురు బండను పాతాళంలో కాబట్టి నీకు పాతాళంలో ఒక తాళపు చెవులు. కాబట్టి నువ్వు మూయగా ఎవరు తీయలేడు, ఎవరు తెరవలేడు అని మూయలేడు అంటాడు. కాబట్టి అట్లా అంత గ్రేట్ అథారిటీ దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన క్రియేట్ చేసుకున్న ఏంజల్స్ తర్వాత ఆయన ఇచ్చేది హ్యూజ్ రెస్పెక్ట్ ఎవరికంటే హ్యూమన్కే. కాబట్టి ఆయన హ్యూమన్గా దిగి వచ్చేసాడు దేవుడే. కాబట్టి ఏంజల్స్ స్వరూప్యం కూడా ధరించుకోకుండా కాబట్టి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. కాబట్టి హ్యూమన్స్కి ఆయన మనం మట్టి వాళ్ళము, మానవ వాళ్ళు అనుకునేది ఆయన స్వరూప్యంలో మనల్ని చేశాడంట. కాబట్టి మనం ఆయన ఊహ ఎలా ఉంటుంది, కాబట్టి ఆయన దృష్టి ఎలా ఉంది, మనం ఆయన చూసే ఆయన వ్యక్తిత్వము, ఆయన మాట్లాడే వ్యక్తిత్వము, ఆయన స్వభావములు, ప్రేమ, కరుణ, కోపం అన్నిటితో మిక్స్ చేసి మనల్ని చేశాడు. కనుక హ్యూమన్ మీరు మానవుడు తక్కువ అంచనా అయిపోకండి. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం కనుక మనకి మన విజ్డమ్ ఎక్కడి వరకే పరిమితమైంది. కానీ మనం ఆయన మీద ఆధారపడినప్పుడు కాబట్టి మనిషిని 6 అడుగులు వేసుకుంటే మీరు 60 కాబట్టి 600 కాబట్టి 60 అంతస్తుల బిల్డింగ్లు కూడా కట్టేశారు కదా. కాబట్టి దేవుడు మనం 6 అడుగులే. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ లోపల ఉంటే దేవుని ఆత్మ
కాబట్టి అది ఆది లేదు, అంతం లేదు. కాబట్టి ఆల్ఫా, ఒమేగా మొదటి ఆత్మ. కాబట్టి దానికి అంతం లేదు. కనుక అది మనకు అందించే జ్ఞానంతో మనం ఎంతైనా జీవించొచ్చు. కాబట్టి టీవీ ఛానల్ రిమోట్ లేకుండా దేవుడు మార్చాడు. అనేక సార్లు చెప్తా ఉంటాను. కాబట్టి నేను క్యాజువల్‌గా అడిగాను నథింగ్. ఆ మూమెంట్‌లో దేవుడు ఏది అడిగినా చేసేవాడు. క్యాజువల్‌గా అడిగాను నేను దేవుడిని, స్పిరిట్ ఎలా పర్ఫార్మ్ చేస్తది? వింటున్నావు? గిద్యోని అడిగినట్టు సూచనలు. కాబట్టి గొర్రెబొచ్చు నేను తడుపు. కాబట్టి గొర్రెబొచ్చు కాబట్టి అనేక సూచనలు అడిగినప్పుడు చూపించాడు. కాబట్టి హిజ్కియా కూడా అడిగాడు. కాబట్టి అది సూచన. కాబట్టి దేవుడిని మనం ఒకటి చెప్తాను నేను, దేవుడిని మనము సూచనలు, అద్భుతాలు అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన నేను నమ్మను, నేను అడ్డదారిలో పోతాను అనుకుంటే కుదరదు. ఆయన నువ్వు నమ్మతావంటే, కాబట్టి నాకు కూడా దేవుడు చెప్పాడు, నువ్వు ఉన్నత స్టాండర్డ్సే మారిపోతాయి దేవుడితే. నా స్టాండర్డ్సే మారిపోతాయని దేవుడు చెప్పాడు. ఒక స్టాండర్డ్, నీ స్టాండర్డ్ అనేది కాబట్టి ఊహించలేదు. నేను ప్రాఫెసీగా చెప్తున్నాను. కాబట్టి నన్ను ఎవరు అందుకోలేని స్థాయికి తీసుకొని వెళ్ళిపోతారని దేవుడు నాకు చాలాసార్లు చెప్పాడు. కాబట్టి ఆయన ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాబట్టి నేను ఒకటే చెప్తాను. కాబట్టి నేను అనేకుల కోసం ప్రేయర్ చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుడే దుష్టుల కోసం ఆయన ప్రార్థన చేయలేదు. కాబట్టి లోకం కోసం నేను ప్రార్థన చేయడం లేదన్నాడు. కాబట్టి నేను అనేకుల్ని ప్రేమించాను. కాబట్టి స్త్రీలని కాదు, సంగతి కాదు, స్నేహితుల్ని, బంధుజనులని, కాబట్టి అనేక దేశాలని, రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనేకం చెప్పాలంటే కాబట్టి దేవుడు, కాబట్టి జగన్ గారు ప్రభుత్వం ఆయన కూడా గెలవాలని దేవుడు నన్ను ఆత్మ ప్రేరేపించిన. ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేసిన, ఆయన బయటికి రావాలని, ఆయన మళ్ళీ గెలవాలని, ఆయన ప్రెషర్స్ అన్నీ చూసి నేను ప్రార్థన చేసినప్పుడు, ఒకటి ఆయన వాళ్ళ నాయన చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మా ఇంటికాడికి వచ్చి ల్యాండ్ అయింది. అది కల్లో చనిపోయింది. అది బర్డన్గా ఉంది ఆ హెలికాప్టర్, ఎందువల్ల అని ఇప్పుడు దేవుడు తర్వాత బయలుపరిచాడు. కాబట్టి ఆయన రాజశేఖర హెలికాప్టర్, ఆయన రాజరికం ఈయనకి రావాలి అని నా ఆత్మ ప్రేరేపించడంతో ప్రార్థన చేసి అతను. కాబట్టి నా ప్రేయర్స్ ద్వారానే అన్నాను నేను. కాబట్టి నా ప్రేయర్ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే, కాబట్టి నాగ చైతన్యకి సమంతకి పెళ్ళి అవుతుందని కూడా నాకు దేవుడు చెప్పేశాడు. నేను ప్రవచించాను అవుతుందని. కాబట్టి అది తర్వాత ఆ విధంగా కూడా జరిగింది. తర్వాత విడాకులు అవుతుంది అని నాకు దేవుడు బయలుపరచలేదు. బట్ కొన్ని విషయాలు నేను ప్రవచించినప్పుడు దేవుడు అదే విధంగా. కాబట్టి నేను అనేక దేశాలు, కాబట్టి క్రికెట్లో కాబట్టి నాకున్న నాలెడ్జ్ ప్రకారం దేవుడు అనేక సంవత్సరాలు వెస్టిండీస్ ఓడిపోతూ ఉంది. వెస్టిండీస్ అంత ఎటువంటి దేశం క్రికెట్లో అసలు వరల్డ్ కప్స్ 2020s ఏది గెలవటం లేదు. ఫస్ట్ ఆరంభించింది అదే విన్నింగ్తో. కాబట్టి మళ్ళీ కప్స్ గెలిచి, కాబట్టి ఇప్పుడు ఏంది అంటున్నప్పుడు దేవుడు మళ్ళీ గెలిపించిన 2020sలో గెలిచింది మళ్ళీ అది వరల్డ్ కప్. కాబట్టి అది ఎప్పుడైనా అది చెప్తున్నాను నేను. కాబట్టి చిన్న చిన్న విషయాలు నేను ఆలోచించినప్పటికి కూడా నేను 2010లో ప్రేయర్ చేశాను నేను. దేవుడా, మనుషులు వృద్ధాప్యంలో ఉంటారు, 70 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి తినేదానికి ఆహారం సరిపోదు, వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఉంటారు, 60 ఉంటుంది, పెన్షన్లు రావాలయ్యా వాళ్ళకి, ఒక 5,000 వచ్చేటట్టుగా చేయని 2010లో అడిగాను నేను దేవుడిని. ప్రేయర్ చేయడం ఒక బర్డన్తో పోయేవాడిని నేను. కాబట్టి నాకు బర్డన్ ఉండేది. కాబట్టి నా హెల్త్ ప్రెషర్స్, మా ఫ్యామిలీ ప్రెషర్స్ అన్నీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఆ ప్రెషర్స్తో కూడా పోయినప్పుడు లోక పరిస్థితి అర్థమయ్యే కొద్ది కదా, పెన్షన్లు పెరగాలని, కాబట్టి హాస్పిటాలిటీ పెరగాలని, కాబట్టి పిల్లకాయలకి, కాబట్టి నేచరు, ఎన్విరాన్మెంటు, కాబట్టి క్లైమేట్స్ అన్నిటి గురించి ప్రార్థన చేశాను నేను. కాబట్టి చిన్న బట్టర్. కాబట్టి ఇటువంటి లోకంలో మనం ఉన్నప్పుడు, కాబట్టి మేము అనేక సంవత్సరాల పేదవాళ్ళుగా బతికాం. కాబట్టి మంచి గృహం కూడా లేకుండా. కాబట్టి నేనేమో దేశాల కోసం ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇటువంటి లోకంలో ఉన్నాడు. మన డెవలప్మెంటే ఆలోచించే వాళ్ళు లేరు. కాబట్టి దేవుడు ఆ బర్డన్ని చూసి నాకు, కాబట్టి నేను చేసిన ప్రేయర్స్ విని, కాబట్టి దేవుడా, కాబట్టి మనుషుల్లో, కాబట్టి దుష్టుడి ప్రభావం ఎక్కువ ఉంది. కాబట్టి వాడి ప్రభావం ఎక్కువ ఉంది, మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి సైతాను నా ఆరోగ్యం దెబ్బతీసేసింది, ఆధిపత్యం చేసి మానసిక స్థితి, ఇంట్లో చెల్లాచెదురైపోతున్నాయి నాకు. కాబట్టి ఒకే దెబ్బనైనా సైతానికి, 1 shot 1 opportunity. కాబట్టి ఒక్క దెబ్బ, ఒక అవకాశం అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశాను. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అంట, కాబట్టి వర్షం ఆపేశాడంట. కాబట్టి 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వలేదు. కాబట్టి ఆకాశం నుంచి అగ్నిని దింపేశాడు ఆయన ప్రార్థన చేసి. అదే ఆత్మతో ప్రార్థన చేశాను. ఆయన లేఖనాలు చదివి ఆ ఏలియా ఆత్మ గురించి, కాబట్టి చదివి ఆ విశ్వాసం నాకు వచ్చేసిన తర్వాత, దేవుడు సైతానికి ఈ యుగ సమాప్తి కలిగజేయనాయన అని చెప్పి నేను గట్టిగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఒక నాకు బలమైన అభిషేకం, ఏలియా అభిషేకం వచ్చినప్పుడు, కాబట్టి ఫస్ట్ సీల్. కాబట్టి ఏ విధంగా నేను దర్శనాలు చూస్తాను, ఇంటికాడ వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నాను నేను భాషలో మాట్లాడుతూ ఉంటే. కాబట్టి నాకు దేవుడు దర్శనాలు చూస్తుంటే చెట్టు ఎక్కేసాను నేను, ఒకరోజు జకేలాగా ఎక్కేసి చూస్తూ ఉన్నాను నాకు. కాబట్టి దేవుడు అనేకులు నన్ను కొట్టారు. కాబట్టి మా ఇంటికాడ వాళ్ళు పిచ్చోళ్ళని తిట్టారు. కాబట్టి నేను ఆత్మలో ఉన్నాను, దేవుడు దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి కోసం మనం మాట పడడానికి మనం ఎంతైనా సిద్ధమే. కాబట్టి
మనుషులు పేంబెత్తాలతో 20 దెబ్బలు కొట్టేశారు కంటి మీద. కాబట్టి ఇంకా అనేక విషయాలు చెప్పాను మీకు చెప్పించుకోవడానికి, మీకు జీర్ణంగా. కాబట్టి ఆత్మలోకంలో సిద్ధంగా ఉండొద్దు ఆయన. కాబట్టి ఆయన నాకు ఒక మాట చెప్పాడు, ఆయన ఆయన సన్నిధిలో సీయోనులో, కాబట్టి ఆయన ఒలీవ చెట్టు వల్లే నేను ఉంటానంట. కాబట్టి ప్రకటనలో చెప్పినట్లు. కాబట్టి దానికి కావాల్సిన నియమాలు, కాబట్టి పద్ధతులు నీలో ఉన్నాయి, కాబట్టి అక్కడ ఉంటామని దేవుడు చెప్పాడు. కాబట్టి నా ఆ జాయ్తో నేను, కాబట్టి ఒకటి నేను అనేకం ఉంటాయి నాకు జాయ్. కాబట్టి ఏంటంటే ఎవరో ఫేస్బుక్లో పెట్టింది ఒక అమ్మాయి, కాబట్టి ఆఫ్రికా అమ్మాయి, కాబట్టి దేవుడు మనతో ఉంటే కంప్లీట్ జాయ్ అని. కాబట్టి నాకు ఆ మాట భలే బాధేసింది. కాబట్టి సంతోషం అంటే నేను బాధపడుతుంటే నాకు ఆ సంతోషం లేదని. కాబట్టి దేవుడి నుంచి సర్టెన్ గ్రేస్ రిసీవ్ చేసుకోవాలా. కాబట్టి మన లైఫ్ని మనము అడుగు తీసాను వేసినప్పుడు మళ్ళా, కాబట్టి నాగటి మీద చేయి వేసి దాన్ని వెనక నా వాడు కాదంటాడు, పాత్రుడు కాదు. కాబట్టి దేవుడి మీద లైఫ్లో నువ్వు అడిగేసి, కాబట్టి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు అవసరం. కాబట్టి ఇదే జీవితం అనుకుంటా బతుకుతా డబ్బే. కాబట్టి పెళ్ళే, నా అందమైన భార్య, నాకు పిల్లలే, నా హోదానే, నా కారు, నా బస్సే, నా పొలాలే, నా బంగారే, నా పదవే, నా హోదానే అనుకుంటా బతుక్కుంటే, కాబట్టి దేవుడు నీకు పూర్తిగా దూరంగా ఉంటాడు. ఇవన్నీ నీకు ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఉన్నా లేకపోయినా నువ్వే నాకు సమస్తం అనే రోజు నువ్వు మనసులో డెసిషన్ తీసుకునేవా తప్ప దేవుడు నీకు దగ్గరికి రాడు. నేను 100 పాలు చెప్తాను. నీ హృదయంలో నువ్వు, కాబట్టి ఎక్కడ డెబుల్కి ఆపర్చునిటీ ఇస్తా, మనీకి, నీకు నువ్వు చేసే లస్ట్కి, అట్రాక్షన్స్కి, లోకం. కాబట్టి ఎవరిని మోసం చేసే సంగతి దేవుడు. కాబట్టి మోసం అదొక పెద్ద పాపం అయితే, ఇంకోటి కాబట్టి డబ్బే జీవితం అనేది చిన్నదే, కానీ మోసము. కాబట్టి డబ్బుని ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే, అనేకులు డబ్బు ఉంటే చాలు. కాబట్టి మనుషులు డబ్బు ఉంటే చాలు. కాబట్టి అప్పుడు ఎలాన్ మస్క్కి ఉంటుంది, ట్రంప్కి ఉంటుంది, కాబట్టి నెతన్యాహుకి ఉంటుంది. కాబట్టి కాబట్టి దేవుడు గొప్ప అంటే ధనం గొప్పదేమంటారు, దేవుడే గొప్ప అంటారు. కానీ మీకు డబ్బు ఉంది కానీ దేవుడు లేడు కదా. కాబట్టి నేను చెప్పేది అదే, దేవుడిని నువ్వు కలిగి ఉండు. కాబట్టి ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన నువ్వు ప్రెజర్ చేసుకొని నువ్వు పొందుకుంటే నీకేం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆయన ఏ లిమిట్స్లో నేను పెట్టాడో దాన్ని బట్టి సంతోషంగా ఉండవు. కాబట్టి నీ యజమానులకు లోబడి ఉండాలంటుంది వాక్యం. కాబట్టి ఆ లిమిట్స్లోనే నువ్వు ఉండు. కాబట్టి 1000 కోట్లు ఇస్తే నువ్వు, కాబట్టి నీకు 10,000 మంది శత్రువులు వస్తారు, 10 రోజులు నువ్వు పోతావు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, కాబట్టి నీ స్థితిలోనే ఉంచాడు. నీ విజ్డమ్ ఎంత, నీ నాలెడ్జ్ ఎంత, కాబట్టి దానికి సఫిషియెంట్ అయిన గ్రేసే ఇచ్చాడు. కాబట్టి ఆయనకి కాబట్టి నేను పేదవాడిని అన్నా, నేను ఇంతే బతకాలంటే గొర్రెల కాపరి నుంచి దావీదుని కాబట్టి రాజుని చేశాడు. కాబట్టి గాడిదలు కాసుకునే సౌలుని రాజుని చేశాడు. కాబట్టి సౌలు రాజ్యాన్ని ప్రేమించాడు. కాబట్టి ఇజ్రాయెల్ మొదటి రాజు. కాబట్టి దావీదు దేవుడిని ప్రేమించాడు, రాజ్యాన్ని నిలుపుకున్నాడు. ఈరోజు కాబట్టి యోధులు కాబట్టి గన్లుగా ఉంటారు. కాబట్టి సౌలు కాబట్టి సైతాన్తో కూడా కాబట్టి విచ్ క్రాఫ్ట్ని ప్రేమించాడు. కాబట్టి ఈ దురాత్మల్ని, వీటిని. కాబట్టి ఆ రీతిగా కాబట్టి కార్యాలు జరగటం లేదు. కొంతమంది మాంత్రికుల కాడికి వెళ్ళిపోతూ ఉంటారు. నా స్నేహితులు అన్యులు, వాళ్ళు హైందవులు, ముస్లింలు చాలామంది వస్తుంటారు నా కాడికి. కాబట్టి నా స్నేహితులు చిన్న నేనైతే 100 స్నేహితులు 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. వచ్చి ప్రేర్ చేయి అంటారు. కాబట్టి నాకు ఇది చెయ్యి, ఇలా చేయాలి, ఈ విషయం, ఈ ఉద్యోగం ఎలా రావాలి, ఇది నాకు ఎలా జరగాలి, నాకు ఈ జాబ్ రావాలి. కాబట్టి చేసేది విషయం కాదు. నీ దేవుడు నిజమైనప్పుడు నువ్వు నా కాడికి రావాల్సిన అవసరమే ఉంది. కాబట్టి నువ్వు నీ వాళ్ళల్లోనే నీ దానిలో నీ ప్రయత్నం చేసుకో. కాబట్టి నా దగ్గరకు వచ్చి నువ్వు అడగాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నీ దానిలోనే నీకు సరైన బిలీఫ్ లేనప్పుడు, నీ దేవుడి మీద నీ బిలీఫ్ లేనప్పుడు ఇంకెందుకో నువ్వు. కాబట్టి అంశాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బి విత్ యు, మ్యాన్.